ఏమండి, మీ లైఫ్లో చెడు జరిగితే మీరు ఎప్పుడైనా థ్యాంక్ యూ లార్డ్ అని ఎప్పుడైనా చెప్పారా? ఏం చేస్తాను తెలుసా, ఏంటి ప్రభా నేను అడిగింది ఏంటి, మీరు చేసింది ఏంటి అని చెప్పి దేవుడి మీదే ఫైర్ అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు మంచి జరిగినా చెడు జరిగినా ప్రతి విషయంలో మీరు ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అదేంటండి, చెడు జరిగినప్పుడు ఎలాగండి థ్యాంక్స్ చెప్తాము అంటే, కొన్నిసార్లు మన లైఫ్లో ఆ చెడు ఎందుకు జరిగిందో మనకు తెలీదు. అది మనకు జరిగింది అంటే దేవుడు మనకి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, లేకపోతే దానివల్ల మనకి ఏదైనా నష్టం రాబోతుంది కాబట్టే దేవుడు దాన్ని తీసివేశాడేమో అని మనం గ్రహించగలగాలి. అంతేకాని దేవుడు నేను కోరుకున్నది ఇవ్వలేదు, నేను అడిగింది ఇవ్వలేదు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో చివరి మాట మీరు చూస్తే, నా పొలములో పంటలు పండినా, ద్రాక్ష తోటలో పంటలు వచ్చినా లేకపోయినా, నేను ప్రతి విషయంలో కూడా నేను యెహోవా యందు ఆనందించెదను అనే మాటని మనం చూస్తున్నాం. ఏమున్నా లేకున్నా క్రీస్తులో ఆనందించగలగాలి, క్రీస్తుని మహిమపరచగలగాలి. మన లేమిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పడం వేరు, ఏమీ లేని స్థితిలో థ్యాంక్స్ చెప్పడం వేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి.